హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికి శుభములండి. మరొకసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూ అండి. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మన దేవుని మహింపరుద్దాం. మొట్టమొదటిగా మనందరం కలిసి ఆకాశాన వెలిసింది తార అనే పాట పాడి దేవుని స్తుతిద్దాం. క్షమించండి, సాంగ్స్ డిస్ప్లేలో రావట్లేదు టెక్నికల్ ఇష్యూ వల్ల. మీ దగ్గర సాంగ్ బుక్ ఉన్నా సరే లేదా లిరిక్ షీట్ ఉంటే అందులో చూసి మీరు సాంగ్ ఫాలో అవ్వాలని కోరుతున్నాను. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. ఆ నిశీతి రాత్రి లోకానికే దివ్య రాత్రి. ఆ నిశీతి రాత్రి లోకానికే దివ్య రాత్రి. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. దివిలోన దూతం స్తుతి గీతి పాడ, నీ దివ్య నామము మహిమా. దివిలోన దూతం స్తుతి గీతి పాడ, నీ దివ్య నామము మహిమా. మేమంత పాడి నిన్ను కీర్తింతు, మేమంత పాడి నిన్ను కీర్తింతు. నీ ప్రేమ సందేశమివ్వా. ఆ నిశీతి రాత్రి లోకానికే దివ్య రాత్రి. ఆ నిశీతి రాత్రి లోకానికే దివ్య రాత్రి. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. ఆకాశాన వెలసింది తార, ఆ తారకత్వం శ్రీ యేసు జననం. అపహరించిపోదాం.
సాంద్రమాయే నిశితి రాత్రి లోకానికే దివ్య రాత్రి నిశితి రాత్రి లోకానికే దివ్య రాత్రి ఆకాశాన వెలసింది తార ఆ తారకత్వం శ్రీ యేసు జననం ఆకాశాన వెలసింది తార ఆ తారకత్వం శ్రీ యేసు జననం. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కలిసి దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి అన్న పాట పాడి దేవుని వింటున్నాం. అందరికి వచ్చిన పాట కనుక చప్పలు కొడుతూ ఉజ్జీవంగా పాడి దేవుణ్ణి గణపరిచి అన్న నామాన్ని హెచ్చిద్దామండి. అందరూ కలిసి పాడదామండి. నేను బిడ్డరా ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు, గత క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. మనల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించి సంతోషకరమైన ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు మనలను దీవించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక మనమందరము కలిసి ప్రభా ఈ సంవత్సరాంత క్రిస్మస్ దినాన్ని ప్రభా మేము
నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నావు. నీకు వందనాలు. ఈరోజు చాలా మంది క్రిస్మస్ దినాన్ని చూడలేక ప్రభునందు నిద్రించారు. మరి ఈ దినమైతే దేవుడు మనకి ఇచ్చిన కృపంతటిని బట్టి కూడా మనము దేవుని స్తుతించి మహిమపరిచి ఆరాధించాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఎవరు మట్టుకు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. నీ మట్టుకు నీవే వ్యక్తిగతంగా తండ్రి అయిన దేవునితో ఆయన పాదములతో పడి సమాధానం పడదాం. ప్రభా, గత సంవత్సరం అంతటిలో గత క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు నాలో ఏమైనా పొరపాటు తప్పు క్షమించి ప్రభు, ఈ క్రిస్మస్ లో ఆరాధనలో పాలు పొందుట ఎంతో ధన్యత, ఎంతో దేవుని కృప. అది మన శక్తి వల్ల కానీ మన భక్తి వల్ల కాదు, కానీ కేవలము దేవుని కృప వలన మాత్రమే. ప్రభా, నా ఎడల నీ యొక్క కృపను అపరిమితముగా విస్తరింపచేశారు. మీకు వందనాలు. మీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభా, నీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచిపోకూడదు నాయన. మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి ప్రార్థించేద్దాం. మనందరి పక్షంగా మణి శాంసన్ ప్రార్థించేస్తాం. సమస్త మహిమను సమస్త ఘనమైన ప్రభా సింహాసనం విడిచిపెట్టినైనా మా కొరకే రిగులుగా ప్రభా తండ్రి లోకానికి వచ్చి ఉన్నారు. నేను నువ్వు బలియాగం చేసుకుని తండ్రి మాకు పాపం నుంచి విడుదల కలిగి చేసి దేవా, నీవు ఇచ్చిన తండ్రి మా కొరకే నీవు వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. లోకమంతటికి మహా సంతోషకరమైన సుగంధంతో తీసుకొచ్చినందుకు తండ్రి, నా ఇంటికి మా ఇంటికి రక్షకునిగా మీరు వచ్చినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు నాయన. మీరు రాకుండా ఉండి ఉన్నట్లయితే తండ్రి మాకు పాప క్షమాపణ లేదు ప్రభా నాయన. కనుక తండ్రి, నీ జననమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మాపై అత్యంత ప్రేమతో నా తండ్రి నాయన మీరు నాయన మహిమ కలిగినటువంటి ప్రదేశమును విడిచిపెట్టి వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నా పాపంలో నీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నాను దేవా. నా సంఘస్థుల పాపంలో ఒప్పుకొచ్చున్నాను, నా కుటుంబస్తుల పాపంలో ఒప్పుకొచ్చున్నాను ప్రభా. నాయన ఏమైనా పాపములు కాదు కానీ ఖచ్చితంగా మా జీవితంలో పాపములు ఉన్నాయి నాయన. మా తలంపుల చేతను, మాటల చేతను, క్రియల చేతను దేవా ఏదో పాపములు చేస్తూనే ఉన్నాము తండ్రి. విడిచిపెట్టదలచలేని పాపములు ఎన్నో మా జీవితంలో అంటుకొని ఉన్నాయి ప్రభా. వాటినన్నిటినీ దినము నీ సన్నిధిలో విడిచిపెడుతుండగా తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన. వాటన్నిటి నుంచి మమ్మల్ని దూరపరచండి ప్రభా. మా అతిక్రమములు, మా పాపములు మా నుంచి దూరపరచండి తండ్రి. నీవు కేవలము మా కొరకే కాచినటువంటి నాయన ప్రశస్తమైన కల్వరి రక్తము ద్వారా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేయమని నాయన నీ పాద సన్నిధిని అడుగుతున్నాను తండ్రి. నాయన పాపములు, దోషములను తెలిసి కూడా వాటి వెంట పరుగులు పెట్టేటటువంటి బలహీనమైన మనస్సు నుంచి ప్రభా మమ్మల్ని అందరినీ విడిపించండి నాయన. నీ యొద్ద నుంచి మాకు శక్తి దయచేయండి తండ్రి. మాకు మేముగా ఏ పాపములను దూరం చేసుకోలేము కదా తండ్రి. కనుక నీవే మమ్మల్ని మా దోష స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి, చంచలమైన మనస్థితి నుంచి, నిలువెచ్చని స్థితి నుంచి, అయ్యా అపరాధ స్థితి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినము
చూడలేక ఎంతమందో నిద్రించి ఉన్నారు నాయన. మేమైతే ఈ దినము చూడగలుగుతున్నామంటే నీ కృప నా తండ్రి ప్రభా. నీ కృపలో నీ ప్రేమలో ఉన్న మేము నా తండ్రి ఈ లోకపు పాపములను అంటించుకుంటూనే బ్రతుకుచున్నామయ్యా తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మాకు అంటుకున్న ప్రతి పాపపు డాగుని మచ్చని మరకని నీ సన్నిధిలో విడిచిపెడుతున్నామయ్యా. మనస్ఫూర్తిగా విడిచిపెడుతున్నామయ్యా. అవి మరణ మాకు అంటుకోకుండా నాయన దృఢమైన సంకల్పము కలిగినటువంటి జీవితము మాకు దయచేయమని తండ్రి నీ పాదములు పట్టుకుని అడుగుచున్నాను నాయన. అందరి పక్షముగా నాయన మా పాపములన్నిటినీ ఒప్పుకొంచుండగా తండ్రి నీవు నమ్మదగిన వాడివి, నీతిమంతుడివి గనుక సమస్త దుర్నీతి నుంచి మాకు విడుదల కలుగ చేయమని నాయన బ్రతిమిలాడుకొంచున్నాను. పాపముల్ని క్షమించటకు నీకు తప్ప ఎవరికి నీ అధికారము లేదు, అర్హత లేదు తండ్రి. పరిశుద్ధుడివి, అతి పరిశుద్ధుడివైన నీవు మాత్రమే మమ్మల్ని పరిశుద్ధపరచగలవు గనుక దేవా నీవు పరిశుద్ధుడు గనుక నిన్ను కలిగి ఉన్న మాకును పరిశుద్ధ జీవితము దయచేయండి తండ్రి నాయన. ఈ లోకమునకు మేము సిలువ వేసుకొని జీవించే భాగ్యము దయచేయండి. నోటితో ఒప్పుకొని మరణ పాపపు జీవితంలోకి వెళ్ళిపోకుండా మా పాదములను పట్టుకోండి తండ్రి. మా ఆలోచనలని ఆధీనంలో ఉంచుకొనండి ప్రభా. ప్రభువై మాపై పరిపాలన చేయమని వేడుకొంచున్నాను తండ్రి. విడిచిపెట్టిన ఏ పాపము జోలికి మరల మేము వెళ్లకుండా వాటిని మరల మేము కప్పుకోకుండా ప్రభా తండ్రి నిలకడ కలిగి జీవించటకు స్థిరముగా జీవించటకు ప్రభా అందరికీ నేను అటు స్థిరమైన జీవితం అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాను తండ్రి. రావాల్సిన వారందరినీ సకాలంలో నీ సన్నిధికి నడిపించుకోండి ప్రభా. నాయన దైవజనుల్ని బలపరచుకోండి తండ్రి. మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ఫలించాలి తండ్రి. అటు భాగ్యము కూడా మాకు దయచేయండి, అటు జ్ఞానమును కూడా మాకు దయచేసి తండ్రి దైవ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొంచు. ఆరాధన అంతటిని నీ ప్రశస్తమైన చేతులకు అప్పజెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అతి ప్రాముఖ్యమైన దినం ఈ దినం. నేనైతే ఈ క్రిస్మస్ దినాన్ని ఈ విధంగా మన మరలా మందిరాలు తిరుగుబడతాయా, ఆరాధనకు చేరగలమా అని భయపడ్డాను. అయితే ఇప్పుడు మరొక భయం పట్టుకుంది. అంతకంటే భయంకరమైనటువంటి వైరస్లు మరి విస్తరిస్తున్నాయని మనం ప్రార్థన చేయాలి. మరలా మందిరాలు మూసివేయబడకూడదు, మరలా ప్రజలు అస్తవ్యస్త పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. కనుక మన ప్రార్థనలు మాత్రం వదలకుండా కంటిన్యూ చేద్దాం. ప్రపంచం మీదకి వస్తున్న సాతాను సంబంధమైన దాడి గొప్పగా ఉంది, చాలా ఉధృతంగా ఉంది. కనుక మనం అందరం కలిసి మరి ప్రభుత్వం వారు చెప్పినట్టు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనం కంపల్సరీగా మీరు చెప్పేవని కాదు, చెప్పకపోయినా మీరు ఎక్కడున్నా సరే చేసుకోవాలి. మరి ప్రభుత్వం వారు చెప్తే మనం చేతులు కడుక్కుంటున్నాం, మాస్క్ వేసుకుంటున్నాం. దేనికండి? కరోనా వైరస్ చేస్తాం. మరి కరోనా వైరస్ కంటే భయంకరమైన మరొక వైరస్ ఉంది. ఏ వైరస్ అండి? పాపం అనే వైరస్. దాని గురించి మనం భయపడుతున్నామా? పాపం అనే వైరస్ కొరకు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. చేతులు కడుక్కోవడం కాదు. ఏం కడుక్కోవాలండి? హృదయాన్ని కడుక్కోవాలి. పాపం అనే వైరస్ పోవాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ అంటే లోకులతో నీ స్నేహితులతో సంబంధాన్ని వదులుకోవాలి. అది ఫిజికల్ డిస్టెన్స్. రెండోది, ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలి. లోక సంబంధమైనటువంటి మరి ఇటువంటి మాటలు కానీ క్రియలు కానీ మన జీవితంలో లేకుండా మాస్క్ వేసుకోవాలి. కనుక ఈ దినాన్ని దేవుని బిడ్డగా మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఇది క్రిస్మస్. ఈరోజు ప్రభు వల్ల ఉండదు. క్రిస్మస్లో ప్రభు వల్ల ఉండదు. ఇది పండగ, ఆదివారం ఆరాధన కాదు. కనుక ఈ సమయంలో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అది కూడా ఎక్కువసేపు కాదు, స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. తర్వాత క్యారల్స్ 1-2 పాటలు క్యాల్విన్ నడిపిస్తాడు. ఆ తర్వాత వర్తమానంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కనుక ఈ సమయంలో స్పెషల్ సాంగ్స్ ఎవరైనా సరే వచ్చి పాడొచ్చు. చీకటైన నా బ్రతుకులో చిరుదివ్వెగా వెలిగితివి.
స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా హల్లెలూయా. స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. క్రిస్మస్ స్పెషల్ ఎవరైనా స్పెషల్ సాంగ్. నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిసి ఉండని నీలా ప్రేమించని నీలా మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడుచున్నట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండెను. చాలండి. మహోన్నతుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి స్తోత్రాలు. వాక్యమును ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టి మహిమ పొందమని యేసు నామములో బ్రతిమాలుకొనుచు వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేని బిడ్డరా, మరి కొన్ని సంవత్సరాలు బట్టి రకరకాలైనటువంటి క్రిస్మస్ ఆరాధనను మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రిస్మస్ సందేశాలు కూడా మనం వింటూ ఉన్నాం. మరి విన్న వాక్యాలు, విన్న సందేశాలు కూడా మనం మాటి మాటికి వింటుంటే మనకి ఏమవుతుందంటే వాటిని బట్టి విన్న వాక్యమే కదా అని అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి దినాన్ని ఒక నూతనమైన విధానంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ సమయంలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదువును. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలమ్మా. తర్వాత 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇదియు కాక నేను ఆయనకు తండ్రి అయినందును. చాలు. 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రములై పాతగిన్ను, ఉత్తరీయుల వలె వాటిని మడిచివేతువు అని అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఈ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. దేని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక థాట్ నేను మీకు ఇవ్వాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఆయన ఎవరండి? యేసు ఎవరు? రక్షకుడు. అంతేనా? ఇంకా రక్షకుడు, దేవుని కుమారుడు. ఇంకా ఇంతకీ ఆయన దేవుడా కాదా? ఏమంటే దేవుడేనా? దేవుడే. ఆ దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదట చూస్తే, పూర్వకాలం ముందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అయితే ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రవక్తలు కాదు కానీ తన కుమారుడైన యేసుక్రీస్తే సూటిగా మనతో మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దైవజనం ద్వారా మీకు ఇవ్వబడుతున్న లేఖనము యేసుక్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడుతున్న లేఖనముగా మీరు గుర్తించాలి. ఇంకా చూడండి, 2వ వచనం చదువు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. చూడండి, ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా ప్రపంచములను. ప్రపంచాలు ఎవరు నిర్మించారండి? యేసయ్య. ఏమండి, ఎంతైనా దేవుడు ఉన్నారు కానీ యేసయ్య చేత సర్వసృష్టిని చేయించారు. అంటే సృష్టి అంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే జరిగింది. తర్వాత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే. ఇది ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఈయన మామూలు మనిషి కాదు సుమా. ఈయన మామూలు మనిషి కాదు. ఆయన తేజస్సు గురించి, ఆయన తత్వం గురించి, ఆయన మాట గురించి, ఏమండి ఆయన చేసిన శుద్ధీకరణ గురించి దేవదూతలందరికంటే గొప్పవాడు పరలోకంలో అని వ్రాయబడింది. తర్వాత తండ్రి అయిన దేవుడే అంటున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడు ఉండును అని ఏ దూతలతో కూడా ఎవరితో ఎప్పుడైనా చెప్పినా, ఏ దేవదూతలతో చెప్పలేదు. కేవలం కుమారుడిని యేసుతో మాత్రమే చెప్పాడు. తర్వాత
చూడండి 9వ వచనం. నీవు నీతిని ప్రేమించుకుని నీ నీతి ద్వేషించుకుని అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించు. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసింది. ఎవరు వేశారండి? ఆదియందు భూమికి ఆకాశములు కూడా అవి నశించిన గాని నీవు నిలిచియుండు. ఆకాశములు నశించిపోతాయి కానీ నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రం వలె పాపిదును, ఉత్తరీయం వలె వాటిని మర్చివేదును అని వస్త్రం వలె మార్చబడును. కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పు. నీ సంవత్సరములు తరగవు అని ఈ విషయాలన్నీ ఎవరి గురించి చెప్పబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తుంది. సరే, నేను ఎందుకు ఈ మాటలను మీకు ముందుగా వివరిస్తానంటే, యేసు ప్రభు వారు పుట్టడానికి ముందుగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయనకున్న స్థితిని మనం గ్రహించాలి. అయితే యేసు ప్రభు వారు పుట్టారు. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేంలో. ఎక్కడ? పశువుల పాక. నేను అంటాను ఇప్పుడు చెప్పబడింది ఆయన అంత గొప్ప మహనీయుడు, అంత దేవుని కుమారుడు, పరలోకంలో దేవుడితో సమానంగా సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి భూమి మీదకి దిగి వస్తే పశువుల పాకలో పుట్టితే ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి యేసయ్య? ఆయన గర్భంలో ఉండగానే తల్లి భయంతో ఆ కుమారుడిని గర్భంతోనే మోసుకొని పోయింది. నజరేతు నుండి ఆ నజరేతు నుండి బెత్లెహేంకి తీసుకొచ్చింది. అక్కడ పుట్టిన తర్వాత శిశువుని ఎత్తుకొని ఐగుప్తు దేశానికి పారిపోయారు ప్రాణభయంతో. తీరా మరి అక్కడ పిలిందరు ఎన్నో హింసలు. పుట్టడమే ఒక పశువుల పాకలో, దుర్గంధంలో, ఈగలు దోమలు ఉన్న స్థలంలో, తనది కాని స్థలంలో, వారి తన సొంతింట్లో కాదు, తనది కాని స్థలంలో బ్రతిమలాడుకుంటూ, బాబు చిన్న స్థలం ఇస్తారా, బాబు చిన్న స్థలం ఇస్తారా, మా బాబు కణాలిపుడు అని బ్రతిమలాడుకుంటూ. నేను అంటాను, నువ్వు దేవుడు అయితే నీ స్థితి, ఈ గతి ఎందుకు పట్టింది? వై దిస్? మనమేమంటాం తెలుసండి, నేను దేవుని కుమారుని, దేవుని బిడ్డను కనుక నాకెందుకు దగ్గు, జలుబు, జ్వరం అని మనం అంటున్నాం. దేవుడు అంటున్నాడు, నేను అంత దేవుడినై ఉండి, దేవుని కుమారుడినై ఉండి, నేను పశువుల పాకలో పుట్టినప్పుడు నేను ఎప్పుడు ఎవరిని అడగలేదే, దేవా నాకెందుకు పశువుల పాకలో పుట్టించావు, నన్ను ఎందుకు విడిచిపెట్టిస్తావు, నేను రాజుగారి ప్యాలెస్లో నన్ను ఎందుకు పుట్టించలేదు, అక్కడైతే వెచ్చగా ఉన్న మంచి మంచు పరుపుల మీద నేను జన్మించి ఉండేవాడిని, అక్కడ నాకు అందరూ మంచిగా భోజనం పెట్టేవారు, నా ప్రాణభయం ఉండేది కాదు. ధర్మపడుతున్నట్టుగా పాపం యోసేపు మరియు యేసు ప్రభుని ఇలా భుజం మీద వేసుకుని ప్రాణభయంతో ఇటు పరుగులెత్తారే. చలిలో, భయంకరమైన చలిలో గాడిద మీద మోసుకుని పోయారు. ఎందుకు ఈ స్థితి? యేసయ్య, ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఔన్నత్యము గలవాడో, గొప్పవాడో, మహనీయుడో, దేవాది దేవుడు, సర్వశక్తి గలవాడు. అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత భూమి మీద ఎలాంటి జీవితం కొరకు వచ్చాడు ఆయన. యేసు ప్రభువారు జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన జీవితాన్ని, విధానాన్ని, తను బ్రతికినటువంటి స్థితిగతులు మనం చూస్తే కడుదీనమైన స్థితిలో ఆయన బ్రతికాడు. కడుదీనమైన స్థితిలో ఆయనకి తినడానికి కూడా తిండి కూడా సరిగ్గా లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, వసతి లేదు, తల్లిదండ్రులు నామ మాత్రమే పోషించగలరు. అలాంటి స్థితిలో యేసు ప్రభువారు పుట్టారు. అలాంటి దగ్గరే పెరుగుతున్నాడు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే ఏమంటారు సార్, ప్రభా నేను దేవుడిని ఉండి ఏంటి స్థితి, నాకు ఇదేంటి, ఇంకా తిరగడం ఏంటి, భయం ఏంటి, ఆందోళన ఏంటి అని మనం దేవునితో వాదిస్తాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకే శ్రమలతో కూడిన జీవితాన్ని భరించడానికి, కష్టంతో, భయంతో, ఆందోళనతో, మరణంతో, మామూలు మరణం కాదు, చావు కొట్టారు, మామూలు మరణం కాదు, కొరడాలతో కొట్టారు, బల్లెంతో పొడిచారు, మేకులతో కొట్టారు. ఇవన్నీ నేను పొందవలసి ఉంది అని ప్రభువుకు తెలిసే ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో
రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు పుట్టినాడు. రక్షకుడైతే ఏమిటి, రక్షించేవాడైతే ఎంత హోదా, ఎంత గొప్పవాడు. అయితే ఆ హోదా కానీ గొప్పతనం కానీ అన్నీ పక్కన పట్టి మూట కట్టి పడేశాడు దేవుడు. రిక్తుడైపోయాడు. రిక్తుడు అంటే ఇంకా నాకు ఏమి కూడా లేదు, నా దగ్గర ఏమీ లేదు. రిక్తుడని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తగ్గించుకొని మనుషుల దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కూడా ఏమి అడగడం లేదు. తను ఎందుకు వచ్చానో ఆ పని మాత్రమే చేసుకుంటున్నాడు దేవుని బిడ్డలు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవితకాలం అంతా కూడా శ్రమలు, కష్టాలు, మరి అవమానాలు, ఇబ్బంది, హేళన, ఆఖరికి ఆయనను మేకులతో కొట్టి చంపే వరకు కూడా ప్రజలు ఆయన వదలలేదు. ఆయన చేసిన మంచితనాన్ని, మంచి ఎవరైనా చేస్తే ప్రజలు కిట్టదో. ఈ లోకం ఎలాంటి లోకం అంటే, ఎవరైనా మంచి చేస్తారు అంటే చూసి సహించలేరు, వారిని చంపుతారు. ఈ లోకంలో ఎవడు బాగా బ్రతకగలడంటే కన్నింగ్ నేచర్. నేను అందరినీ చంపుతాను. ఈ రోజుల్లో నేను ఐఎమ్ వెరీ సారీ టు సే, రాజకీయ నాయకుల్లో ఎక్కి పదవిలో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు నీతిమంతుల, భక్తుల, పరిశుద్ధుల? ప్రతి నాయకుడు కూడా పెద్ద గూండాగా మారిపోతున్నాడు. ప్రతి నాయకుడు ఇంత పదవి రాగానే ఇంకంత దడదలు ఆడించేస్తున్నాడు. కలెక్టర్లను బెదిరిస్తున్నాడు, తహసీల్దార్ని బెదిరిస్తాడు, పోలీసులనే బెదిరిస్తాడు. నీకు ఎక్కడి నుంచి ఇది వచ్చింది? దౌర్జన్యం. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అధికారాలు ఏమి లేవు. తహసీల్దార్కి, కలెక్టర్కి ఉన్నటువంటి మెజిస్టీరియల్ పవర్స్ ఏమి లేవు. కానీ దౌర్జన్యం. మా ప్రభుత్వం, మా మంత్రి గారికి చెప్పి ట్రాన్స్ఫర్ చేంజ్ చేస్తాం అనే దౌర్జన్యంతో ఊరికి విపరీతంగా విరగబడుతున్నారు. దేని ఇంత అధికారం ఉంటే, ఇంత పదవి ఉంటే కింద మీద పడిపోతున్నారే. యేసయ్యకి ఎంత అధికారం ఉంది, ఎంత హోదా ఉంది. ఆయన నోటి మాటతోనే సర్వ సృష్టిని కలుగు చేశాడు. ఆయన తనకు సిలువ వేస్తున్న వాళ్ళని చూసి, నాకు సిలువ వేస్తున్నారా, మీరందరూ నిమిషంలో చనిపోదురుగాక అంటే వెంటనే అక్కడ పడి చేస్తారు. కానీ ఎప్పుడైనా యేసయ్య అన్నారు? దేని బిడ్డరా, మన ఒక మాట గ్రహించండి. యేసు ప్రభు వారి జీవితకాలం అంతా కూడా శ్రమలు, కష్టాలు, ఇంకా బాధలు, మహాశ్రమలు. వ్యాధులు ఏమి లేవు. యేసు ప్రభు వారికి వ్యాధులు ఏలు, అంత శ్రమలే. ఏమండి? అయితే శ్రమ పెట్టిన వాళ్ళు చూసి ఏమైనా తిరిగి ఆయన రియాక్ట్ అయ్యారా? అవలేదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు మనకి ఒక అవగాహన ఉంది. ఏమండి, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు బిడ్డను, నేను బిడ్డనైతే నాకంతా కూడా బాగా జరిగిపోవాలి, నేను కాళ్ళు కదపకూడదు, బంగారంలో నేను బంగారు మంచం మీద పడుకోవాలి, బంగారం తినాలి, లేకపోతే నేను దేవుని బిడ్డను కనుక నాకు దగ్గు జలుబు రాకూడదు, నేను దేవుని బిడ్డను కనుక నాకు అన్ని బాగా జరిగిపోవాలి అన్న దృక్పథంలో మనం ఉన్నాం. ప్రభు అంటాడు, క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి. ఎవరిని పోలండి? క్రీస్తు ఎలాగ జీవించాడు? క్రీస్తు కంటే మనం గొప్పవాళ్ళం అండి? యేసు ప్రభు కంటే మనం గొప్పవాళ్ళమా? ఆయన నోటి మాట చేత సృష్టిని సృష్టించారు. యేసు ప్రభువారు ఒకసారి చెప్తారు, ఆయనట సముద్రానికి పొలిమేరలు వేసాడట. సముద్రమా, ఇదిగో ఈ రామకృష్ణ బీచ్ నుంచి దాటి వెళ్ళొద్దు అని గీసాడట. ఆ నీరు అక్కడే ఆగిపోతుంది. పెద్ద పెద్ద డ్యాములు కడుతుంటే పెద్ద పెద్ద నీళ్ళు ఉంటే నీళ్లు అవన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి. మరి ఇసుకతో బార్డర్ వేసాడు ఆయన. ఇసుకతో బార్డర్ వేస్తే కొట్టుకెళ్ళిపోవద్దు. సముద్రం ఇలా అలలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ దేవుడు చెప్పాడు, ఈ బార్డర్ దాటి పైకి రావద్దు అన్నాడు దేవుడు. ఆ నీళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి. పెద్ద గంభీరంగా అలలు వస్తాయి, కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. అమ్మో, దేవుడు చెప్పాడు వెళ్ళొద్దని. సముద్రం వింటుంది, మానవుడు వింటున్నాడా? లేదే. మానవుని యొక్క తీవ్రమైన దృక్పథం ఏంటంటే, నేను దేవుని బిడ్డను కనుక నాకు అన్ని అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి.
అయితే ఒకసారి ఒక దేవుని వాక్యం కూడా మనం ఒకసారి చూడాలి దేవుని బిడ్డరా. ఒకసారి చూద్దాం. పేతురు గ్రంథము, మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది. అక్కడ ఏం రాయబడిందండి? క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరును శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషును అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. దేని బిడ్డారు, ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, పేతురు గారు తన గ్రంథంలో రాస్తాడు, మీరు క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నారు. అంటే ఏంటి అట్టి మనసు? అంటే ఎట్టి మనసు అది? క్రీస్తు శ్రమపడ్డాడట. ఎలా శ్రమపడ్డారు ఆయన? అంటే ఆయన శ్రమల్లో, ఆయన బాధల్లో, ఆయన వేదనలో ఎప్పుడైనా సణుగుడు కనిపించిందా? మర్మరింగ్ అంటే సణుగు, లేకపోతే నిట్టూరు. ఏ దేవుడి దగ్గరికి వచ్చాం కానీ ఏడు చేశాడు దేవుడు అన్నోళ్ళు చాలామంది ఉంటారు. దేని బిడ్డరా, నీ జీవితం ఒక మర్మం. నీ జీవితం కొంతకాలం జీవించిన తర్వాత దేవుడు నీకేదో చేతిలో ₹2 పెట్టి సిటీకి వెళ్ళిపోయి చెప్పే దేవుడు కాదు. లేదా తులం బంగారం ఇచ్చేస్తున్నాను పట్టుకొని వెళ్ళిపోని చెప్పే దేవుడు కాదు. ఇదిగో నీకు ఇల్లు, వస్తువు, వాహనం ఇస్తున్నాను వెళ్ళిపోని చెప్పే దేవుడు కాదు. ఇవేమైనా మిగిలిపోతాయా? దేవుడు అంటున్నాడు, ఇవేమి కూడా శాశ్వతము కాదు, వాటిని నమ్ముకోకండి. శాశ్వతమైన వాటి కొరకు మీరు వెతకండి. మన ఆశీర్వాదం, మన నిత్య జీవం కావాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక ప్రశ్నిస్తున్నాను, మీకు 100 సంవత్సరాలు, మీరు జీవించే 100 సంవత్సరాలు బంగారంతో, డబ్బుతో జీవించడం కావాలా? ప్రభా, డబ్బు లేకపోయినా సరే నిత్య జీవం, యుగ యుగాలు పరలోకములు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామా? దేవుడు అడుగుతున్నాడు, మీకు 100 ఏళ్ళు డబ్బు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, భవనం ఇస్తాను, హ్యాపీగా ఉండండి. కానీ తర్వాత మాత్రం ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అలాంటి జీవితం. లేదా నీవు లాజరు వలె, నీకేమీ లేదు. లాజరు ఎక్కడ పడ్డాడండి? గంటకొప్ప మీద అందరూ తినేసి పారేస్తుంటే ఆ పారేసిన ఆకుల్లో ఏమైనా దొరుకుతుందేమో తినడానికి ఉన్నాడు. అలాంటి వారిని మనం ఏమని పిలుస్తాం? ఓ దౌర్భాగ్యుడా, గత జన్మలో ఏ పాపం చేసాడు అని అనుకుంటూ వెళ్ళిపోతాం మనం. దయచేసి అలాంటి తీర్పులు ఎప్పుడు తీర్పు చెప్పకండి. మనం తీర్పులు చెప్పడానికి లేము. మనం వినయ విధేయతలు కలిగి ఉండాలి. దేని బిడ్డరా, యేసు క్రీస్తు ప్రభువారు శరీరముతో శ్రమ పడ్డారు. ఏమంటే పశువుల పాకలో పుట్టాడు, లేకపోతే తినడానికి సరిగ్గా లేదు, మంచి బట్ట లేదు, ఏమైనా సరే ఏంటి మమ్మీ, ఏంటి డాడీ, ఏంటి ఇలా చేశారేంటి అని అడిగారా? మాకేమైనా ఆస్తులు సమకూర్చావని అడిగాడా యేసయ్య? మాకేమైనా ఇచ్చావా, దాచావా అని అడిగాడా? ప్రభు అంటారు, క్రీస్తు యేసు కలిగిన మనసు ఈ దినాన్ని మీరు కలిగి ఉండాలి. క్రిస్మస్ కాలంలో ప్రభు నాకు పుట్టాడు అని గుద్దుకొని మనం సంతోషించడం కాదు, క్రీస్తు వలె మనం జీవించడానికి దేవుడు మన ఈ దినాన్ని మనలను ప్రేరేపిస్తున్నాడు. దేవుని బిడ్డరా, గనక శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలు అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలికి నేమీ లేక ఉండును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం ఏం నేర్చుకున్నామా? యేసు ప్రభు వారి జీవితాన్ని ఒకసారి మనం తొంగి చూడాలి. యేసు 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 అని చెప్పి వెళ్ళిపోతున్నాం, కానీ ఆయన ఏదో మహిమాన్వితుడు, గొప్పవాడు, ఇంతంత డబ్బున్నవాడు, లేకపోతే బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటివాడు అనుకుంటున్నామేమో. కాదు, అతి సాధారణమైన జీవితం. ఈరోజు మనం జీవించిన జీవితం కంటే ఎంతో దౌర్భాగ్యంగా జీవించాడు. ఏమండి, ఈరోజు మనం అందరికీ స్కూటర్లు, కార్లు, లేకపోతే వాహనాలు, సిటీ బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు రోడ్ల మీద నడిచేవారు ఎవరు లేరు.
అందరూ ఆటోల మీద బస్సుల మీద తిరుగుతున్నారు, కార్లు మోటార్ సైకిల్ మీద. యేసు ప్రభు వారికి టైంలో అవన్నీ ఉన్నాయా? ఎలా వెళ్ళారు? కాలినడకనే. ఏమండి, ఆయన ఈ యూదా దేశం, సమరయ, గలిలయ ప్రాంతం అంతా తిరిగారు అంటే సుమారు ఒక 4-5 జిల్లాలు కాలినడకన నడుచుకుంటూ సేవ చేశాడు ఆయన. 4-5 జిల్లాలు ఎందుకున్నానంటే ఇశ్రాయేల్ దేశం అంతే ఉంది, అంతకన్నా పెద్దది లేదు. ఏమండి, ఆయన కాలినడకన నడుచుకుంటూ సేవ చేయడం మనం చూస్తున్నాం. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొకటిగా నైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితివి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చాలా ఇక్కడ రాయబడిన మాట ఏముందంటే, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే రాసిన మాట ఏముందంటే, యేసు ప్రభు వలె కొంత శ్రమ మన మీద మోపబడుతుంది. ఎందుకు శ్రమ మోపబడుతుందంటే, బంగారం ఎందుకైతే అగ్నిలో వేయబడతారో, బంగారం ఎందుకంటే అగ్నిలో వేస్తారు, అది శుద్ధి చేయబడ్డానికి, మేలిమి బంగారంగా మారడానికి. అలాగే దేవుడు శ్రమల కొలిమిలో మనల్ని పెడతాడు. ఎవరైతే పరలోకానికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోబోతున్నారో వారందరూ కూడా కొంచెం శ్రమల గుండా వెళ్ళాలి. ఆ శ్రమలో ఇష్టపడి నువ్వు వెళ్తే అది నిన్ను కాల్చవు. ఏమండి, శద్రకు, మేషకు, అబేద్నెగోల ముందు ఒక గొప్ప శోధన ఉంది. ఏంటి? ఆ ప్రతిమకు మీరు నమస్కారం చేయకపోతే మీరు అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడుదురు, అగ్ని గుండములో వేయబడుదురు అని ప్రభువారు ఏం చెప్పారు? మొదట ఆజ్ఞలా, ఈ దేవుడిని యెహోవాను నేను తప్ప ఏ దేవుడిని ఉండకూడదు, ఏ విగ్రహమునైనా నువ్వు ఆరాధన చేయకూడదు, పూజించకూడదు. మొదట ఆజ్ఞ. ఆ ఆజ్ఞ వాళ్ళకి జ్ఞాపకానికి వచ్చింది. ఈ విగ్రహానికి మేము మొరక్కకూడదు. అది రాజుగారి విగ్రహం అనండి, లేకపోతే వైఎస్ఆర్ విగ్రహం అనండి, ఎన్టీఆర్ విగ్రహం అనండి, ఏ విగ్రహం అనండి, లేకపోతే అంబేద్కర్ విగ్రహం అనండి. ఈ రోజుల్లో చాలామంది అవి కనిపించినా మొక్కేస్తున్నారు. ఏమండి, ఇలాంటి విగ్రహాలు కనిపించినా మొక్కుతున్నారు. కొంతమంది గుళ్ళు కట్టేస్తున్నారు. కనుక దేవుని బిడ్డరా, ఈరోజు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, మనము శద్రకు, మేషకు, అబేద్నెగోలు చూడండి, వారి ఎదుట ఒక శ్రమ ఉంది. శ్రమకు జడవలేదు. మా దేవుడు మాకు తోడు అని చెప్పి అగ్నిలో పడేశారు. పడేస్తే అగ్నిలో పడేసిన తర్వాత శ్రమల్లో దేవుడు కాపాడాడు. ఇక్కడ దేవుని దగ్గర ఉన్నటువంటి పాలసీ ఏంటంటే, ప్రభా నాకు శ్రమలొద్దు, కష్టాలొద్దు అంటే కుదరదు. శ్రమలు, కష్టాలు ఇస్తాడు, అందులో నుంచి నేను నడిపించి రక్షిస్తాడు. ప్రభా ఈ శ్రమలొద్దు, కష్టాలొద్దు, అనారోగ్యాలొద్దు, వ్యాధులొద్దు, ఏమొద్దు, నువ్వు ఎలాగే ఉండిపోవాలంటే అయితే నా దగ్గర కుదరదు బాబు. నువ్వు అన్నిటి గుండా వెళుతూ వెళుతూ నీ యొక్క విశ్వాసమును, నీ యొక్క నిరీక్షణను, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నేను చూడాలి. అన్నీ బాగుంటే దేవానికి స్తోత్రం, వందనాలని చెప్తాం. ఏది బాగులేనప్పుడు ఆ మాట దేవునితో చెప్పగలమా? దేని బిడ్డారా, ఈరోజు ప్రభు అది నేర్పించాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఎవరైతే పరలోకాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారో, పరలోకంలో ఎక్కిపోబోతున్నారో, వ్యర్థమైన 100 ఏళ్ల జీవితం భూమి మీద కాకుండా యుగ యుగాలు శాశ్వతంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకున్న వారు ఇలా వెళ్ళిపోతే ఈ బ్రతుకే అక్కడ ఉంటుంది. దేవుడు అంటాడు, ఈ బ్రతుకైతే నువ్వు పరలోకానికి అన్ఫిట్. కనుక ఎలాంటి వారు ఉండాలంటే, శ్రమైన, కష్టమైన, హింసైన, కరువైన, ఇబ్బంది అయినా ప్రభు కొరకు నిలబడి పౌరుషం గలవారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. యేసు ప్రభువారు ఆ మాదిరి జీవితాన్ని చూపించడానికి వచ్చారు.
హల్లెలూయా. మాదిరి జీవితం చూపించడానికి కనుక ఈ రోజు నుంచి మన విశ్వాసం మారిపోవాలి. ఏంటండి ఇన్ని సంవత్సరాలు బట్టి చర్చకు వస్తున్నానండి, నాకు ఈ జలుబు వదలడం లేదండి, దగ్గు వదలడం లేదండి, అనారోగ్యాలండి, ఇంటి సమస్యలండి. దేవుని బిడ్డరా, వాటిని బట్టి మనం ఏడవడం కాదు. ప్రభా, నువ్వు నాకు ఇస్తున్న పరలోక భాగ్యాన్ని బట్టి వందనాలు, నిత్య జీవన్ బట్టి వందనాలు, పునరుద్ధానమును బట్టి వందనాలు, పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, క్రీస్తులో ఉన్న ఆధిక్యతలు బట్టి వందనాలు అని చెప్పి వాటిని చూసి నువ్వు ఎంత గొప్పవాడువో గొప్పదానివో నువ్వు చూసుకోవాలి. ఏమండి, భూలోకంలో ఒక మాట చెప్తున్నాను, మన ఇండియాలోనే గొప్ప గొప్ప వందల వేల లక్షల కోట్ల ఆస్తులు గలవారు ఉన్నారా లేదా? లక్షల కోట్లు. మన దగ్గర ₹1,00,000 లేవు, కానీ అదే లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళందరూ తర్వాత ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు కదా. అయితే లక్షల కోట్లు కలిగి 100 ఏళ్ళు బ్రతకడం నీకు కావాలా? ప్రభా, ఏది ఉన్నా లేకపోయినా మేమందరం కష్టపడి ఎలాగైనా పరలోకానికి మేము దాటి వెళ్ళిపోవాలి ప్రభు. అక్కడ యుగ యుగాలు శాశ్వతంగా అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, వ్యాధి లేదు, మరణం లేదు, ముసలితనము లేదు. అక్కడ ఎలాగుంటారంటే దేవదూతల వలె సంతోషముతో ఆనందముతో ఉంటారు. ప్రభు అడుగుతున్నారు, ఏ జీవితం నీకు కావాలి, ఏ బ్రతుకు నీకు కావాలి? ఇక్కడే ఇచ్చుకోని ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని యొక్క క్రీస్తు యొక్క యేసుక్రీస్తు జననము దగ్గర నుంచి యేసు ప్రభు వారి లైఫ్ మనం చూస్తే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు. క్రీస్తుని పోలి మనం జీవించాలి. దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఎందుకు కలిగి ఉండాలి? యేసుక్రీస్తు మనస్సు ఏంటి? తనకు విరోధులను ఎప్పుడైనా గద్దించాడా? ఎవరు వచ్చి ఏది అడిగినా ఇప్పుడు కాదనలేదు. అడిగిన వారందరినీ స్వస్థపరిచాడు, అడిగిన వారందరినీ కాపాడాడు. ఏమండి, ఆఖరికి మరణము నుండి కూడా లేపాడు. ఆయనకి మరణం మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది. సృష్టి మీద అధికారం ఉందా లేదా? ఒక ఉదాహరణ చెప్పండి. ఆయనకి గాలి, సముద్రాన్ని తుఫానును గద్దించగా అవి హల్లెలూయా. మరణించిన వారిని సమాధిలో నుంచి లే అంటే లేచిపోయాడు. సృష్టి మీద అధికారం ఉంది. ఆ వ్యక్తి ఎవరండి బాబు? నువ్వు ఇంత గొప్పవాడు ఏంటి? ఏంటి జీవితం ఏంటి? ఏమి లేనోళ్ళకి బ్రతుకుతున్నావేంటి? చాలు. భూమి మీద జీవించడానికి దేవుడు ఎవరికి కూడా గొప్ప వారిగా ఉండాలని దేవుడు, అది ఆశీర్వాదం కాదు. అవన్నీ పాత నిబంధన ఆశీర్వాదాలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో దేవుడు ఎవరిని ఆశీర్వదించినా గొర్రెలు, మేకలు, పశువులు, దాసి జనంతో గొప్పవాడిగా చేసేవాడు. రక్షించబోతున్నాడు. కనుక ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు మనకు చూపించిన వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తుని పోలి మనం జీవించాలి. యేసు ప్రభు వారు పుట్టుకతోనే ఎంత భయంకరమైన జీవితం జీవించారు. అయితే ఆయన ఎప్పుడు సడగలేదు. మనం కూడా క్రీస్తుని పోలి శ్రమలు మనకి ఇవ్వబడతాయి, కష్టాలు వస్తాయి, వాటిని మనం తొక్కుకుంటూ మనం వెళ్ళిపోవాలి. అంతేగాని దేవుని మీద సనగకూడదు, ఎవరి మీద నింద వేయకూడదు. మనం ఎందుకు వచ్చామంటే మన గురి ఏంటండి? పరలోకం. నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ మనవలు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు, ప్రభా మేము అందరం పరలోకానికి వచ్చేయాలి. ఆయన ఈ భూమి మీద వద్దు. ఈ భూమి ఒకనొక దినాన 3వ ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబులు వేసుకుని చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర వందల వేల ఆటం బాంబులు ఉన్నాయి. ఎవరి మీద వేసేయడానికో తెలియదు. ప్రజలకి మంచి తిండి పెట్టడానికి, వ్యవసాయం గురించి, వాళ్ళ అభివృద్ధి కొరకు ఏదో ప్రభుత్వాలు చేయడం మర్చిపోయే కానీ ఆటం బాంబులు తయారు చేసుకుని దాచుకుంటున్నారు. ఎవడి మీద ఇవన్నీ ఒకరోజు పడిపోతాయి. అందుకే భయంకరమైన అగ్ని ప్రళయం రాబోతుందని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ దినాన్ని సమస్త కృత్యములు కాలిపోను. భూమి మీద ఏది ఉండదు, బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. మల్టీ కలర్లో ఉన్న భూమి బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. కనుక మనం ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి లైఫ్ స్టైల్ ఎలాగుందో చూడండి. యేసు ప్రభు వారి లైఫ్ స్టైల్ ఎలాగుంది? గొప్ప ఆర్భాటంగా డంబంతో ఉందా? చాలా దీనుడే ఎలాగ బ్రతికాడో మనం కూడా బ్రతుకుదాం. దేవుడు నీ వైపు తొంగి చూస్తున్నాడు, నీ ఇంటి వైపు చూస్తున్నాడు, నీ శ్రమల వైపు చూస్తున్నాడు, నీ కష్టం వైపు చూస్తున్నాడు, నీ అవసరాత ఇబ్బంది వైపు చూస్తున్నాడు. ఏ హాని కలగకుండా కాపాడడానికి దేవుడు తగు జాగ్రత్త తీసుకోబోతున్నాడు. దేవుడు నేను దీవించును గాక. తండ్రి మీ వందనాలు. వాక్యమును నీరు కట్టి ఫలింప చేసి ఆశీర్వదించమని
యేసునామమున వేడుకున్నా తండ్రి. దయచేసి కూర్చుందామండి. దేవుని బిడ్డరా, మన ఆరాధన అయిపో వచ్చింది. రెండవ ఆరాధనకు సిద్ధపడుతున్నాం. మరి ఈ సమయంలో ఈరోజు విన్న వర్తమానం బట్టి పాస్ గారు ఈరోజు మంచి వాక్యం విందాం అనుకుని వచ్చాం. అంటే ఎలాంటి వాక్యం? అడుగుడి ఇవ్వబడును, వెదుగుడి దొరుకును, తట్టుడి తీయబడును, దేవుడు కనికరించిన, కృప చూపులను కాపాడును, ఆశీర్వదించును, ఈ మాటలు చెబుతారు అనుకున్నాం. ఏంటి మీరు శ్రమల్లో అయినా సరే ముందుకు వెళ్ళండి అంటున్నారు. దేని బిళ్ళరా, క్రీస్తులో ఉన్న మర్మం, దైవభక్తిలో ఉన్న మర్మం, ఏ విధంగా అయితే మీరు సిద్ధపాటు కలిగి మీరు ఏ విధము చేతనైనా సరే పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అనేది దృక్పథం. కనుక కొంతమంది తుమ్మితే ముక్కుడిపోయినట్టు వారి భక్తి జీవితాలు ఉంటాయి. తుమ్మితే ముక్కుడిపోయినట్టు అంటే ఏంటండి ఇలాగంటే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ఇందాక మీకు చెప్పాను కదండి, శద్రకు మేషకు అబేద్నెగోలు, ఆ జీవము గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, పరలోకమందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని కాపాడి రక్షించగలిగిన వాడు. ఈ భూమి మీద మనం పుట్టించిన వారు మన తల్లిదండ్రులు కారు, దేవుడే మనల్ని సృష్టించాడు, భూమి మీదకి తీసుకొచ్చాడు. మన తల్లిదండ్రులు కాదు. మన తల్లిదండ్రులు సృష్టించగలిగితే ఇంకా మన జీవిత రాతలు ఇంకో రాసి ఉండేవారు. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళు ఏం చేయలేరు మన తల్లిదండ్రులు. కానీ మన ప్రభు సమస్తమును ఆయన చూడండి, ఆయన దేవుడై ఉండి ఏ విధంగా అయితే పశువుల పాకు నుండి జీవితాన్ని ప్రారంభించి ఆఖరికి శిలువ మీద మరణము వరకు తన జీవితాన్ని ముగించారండి. ఏమండి, పశువుల పాకులో ప్రారంభమైన క్రీస్తు జననము, శిలువ మీద మరణము, అక్కడితో తన జీవితం ముగిసింది. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన వెంటనే ఇంకెవరికి దొరకలేదని, పునరుద్ధారణ అయిన తర్వాత ఎవరింటికి వెళ్ళలేదు. ఆయన ఏమైపోయాడు? మహిమాన్వితుడిగా మారిపోయాడు. అంటే తన జీవితకాలం అంతా దేవుడై ఉండి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. ఈరోజు మనం ఒక ఫైర్ బ్రాండ్, ప్రభు కొరకు నిశ్చలమైన శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనందరము శద్రకు మేషకు అబేద్నెగోలు వలె శోధన సమయంలో అన్నిటిని దాటుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మనము మన బిడ్డలందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ ఉందా లేదా? దాని కొరకు మనం ప్రయాసపడాలి. సరే దేని బిడ్డరా, అనౌన్స్మెంట్ ఏంటంటే దీని తర్వాత రెండో ఆరాధన రెడీగా ఉంది. తర్వాత సుజాత నగర్. మరి ప్రతిరోజు మనకి ఇవ్వబడుతున్న స్పిరిచువల్ బ్రెడ్ అనే కార్యక్రమం ఫస్ట్ వరకు ఆపుతున్నాం. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. కనీసం అవి వినడానికి కూడా సమయం లేనంత బిజీగా క్రిస్మస్ కాలంలో ఉన్నారు కనుక. అలాగే ఆన్లైన్ ప్రేయర్స్ కూడా 1వ తారీఖు వరకు ఆపుతున్నాం. కానీ క్రిస్మస్ ప్రోగ్రాంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఏమండి, ఆ ప్రార్థనలు మాత్రం ఆన్లైన్లోనే జరుగుతాయి, ఏ కార్యక్రమం అయినా సరే. కానీ డైలీ రొటీన్ ప్రకారం జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్స్ కూడా ఒక వారం రోజులు స్టాప్ చేయడం జరిగింది. రెండవ పాయింట్ ఏంటంటే, కరోనా వైరస్ 2వ స్థాయిలో మీదకు రాబోతుంది. దేని బిడ్డరా, ఈరోజు క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు అనుభవించండి. రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, అవునా కదా? ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు. ప్రభా, ఈ క్రిస్మస్ కాలంలో సజీవులుగా మమ్మల్ని ఉంచారు, దేవుని సన్నిధికి తీసుకొచ్చారు, నీ వాక్యం మాకు బోధించారు, నీ వాగ్దానం మాకు ఇచ్చారు కనుక మేము సంతోషంతో నిన్ను హృదయంలో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాం. మాకే భయం లేదు. హల్లెలూయా. మరి కొత్త రకమైనటువంటి వైరస్ చాలా స్పీడ్గా వస్తుంది అనేది పుకార్లు వస్తూ ఉన్నాయి. పుకార్లు కాదు, నిజమైన వార్త. అమెరికా ఇప్పుడు ఈరోజు యూరోప్ కంట్రీస్, క్రైస్తవ దేశాలన్నీ కూడా లాక్డౌన్లో ఉన్నాయి. అంటే క్రిస్మస్ లేదు, వారికి మార్కెటింగ్ లేదు, షాపింగ్ లేదు. ఏమండి, సో దేని బిడ్డరా, మరి ఈ దినాన్ని ఎవరు కూడా సంతోషంతో లేరు యూరోప్ కంట్రీస్లో. అసలు క్రిస్మస్ అంటేనే ప్రపంచంలో క్రిస్మస్ చూడాలంటే లండన్, అమెరికా, న్యూయార్క్ సిటీ వెళ్ళాలి. రోడ్లని ఖాళీ, షాపులని బంద్.
ప్రతి ఒక్కరి ఇళ్లలో కూర్చొని దాక్కున్నారు. అమ్మో దేని బిడ్డరా, అలాంటి పరిస్థితి మనకు రాకమునిపే మనం లేచి ప్రార్థన చేద్దాం. చూడండి, ప్రపంచ దేశాలు కబళించినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండియా దేశం అన్నిటికంటే తక్కువ కేసులతో ఉంది. కారణం ఏంటంటే సంఘము ప్రార్థిస్తుంది కనుక. మరి ఈ రెండో రకమైన వైరస్ కూడా మన దగ్గరికి రాకుండా మనం ప్రార్థన చేస్తే మన మధ్యన మన ప్రభు మనం రక్షించబోతున్నాడు. కనుక దేవుడు శ్రమలోనూ భయములోనూ ఆందోళనలోనూ మనం ఉంటాం, కానీ అది మన మీద దాడి చేయకుండా కాపాడగల సమర్థుడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన రక్షిస్తాడు. అయితే శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారండి? మా దేవుడు మమ్మను అగ్నిగుండము నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ చెప్పండి, ఒకవేళ రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు అదే అండర్లైన్ చేసుకోండి. మా దేవుడు రక్షించే సమర్థుడు అందరూ అంటాం. ఒకవేళ రక్షించకపోయినా, మాకు స్వస్థత రాకపోయినా, మాకు డబ్బు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మేము మాత్రం ఆ ప్రభువుని విడిచిపెట్టాం. ఆయనే మా రక్షకుడు ప్రభు. దేని బిడ్డరా, అలాంటి విశ్వాసంతో బ్రతికితే దేవుడు పరలోకము నుండి తన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన చూడండి, వారేమన్నారండి? ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా మేము ఆ ప్రతిమను మొక్కమన్నారు కదా. వారి విశ్వాసాన్ని చూసి దేవుడు తానే అగ్నిగుండంలోనికి వచ్చాడు వారిని రక్షించడానికి. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని ప్రభు మీకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, మీ గుండెల్లో పెట్టుకోండి. ఆయనే మీకు ప్రభు, రాజు, రక్షకుడు, స్వస్థపరిచే దేవుడు. ఈ దినాన్ని దేవుడు అంటే మాటలు కాదు, దేవుడు అంటే ఏదో పూజ కాదు, ఇలా వచ్చి పూజ చేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు అంటే బ్రతుకు మార్చుకోవడం. దేవుడు అంటే నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, మన మనస్సు మారాలి, హృదయం మారాలి. అదే పరిశుద్ధ. వారే పరలోకానికి వెళ్తారు. మన టార్గెట్ ఏదంటే మనందరం పరలోకానికి చేరుతాం. కనుక దేవుని కృప మీకు తోడే ఉంటుంది కాక. ఆమేన్. మరి ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే కూడా మీకు తర్వాత తెలియచేయడం జరుగుతుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ముగింపు ప్రార్థన పాస్టర్ గారు క్లుప్తంగా చేస్తారు. దేవ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభా, ఈ సంవత్సరాంత కాలంలో తండ్రి, మరి నాయన సంవత్సరాది నుండి ప్రభా, ఈ యొక్క ఆఖరి నాయన సమయం వరకు ప్రభా, మీరు నాయన మా యొక్క తండ్రి మా కుటుంబాల్లో నాయన తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి నాయన పిలుచుకున్న దినం మొదలుకొని ప్రభా ఇంతవరకు నాయన మా క్షేమములకు ఆధారమైన దేవునిగా ప్రభా, మా దాపస్థలమైన దేవునిగా ప్రభా, నిశ్చయముగా ఈ సంవత్సరం అంతము వరకు మమ్మల్ని తండ్రి మా అరచేతుల్లో మీ అరచేతుల్లో మమ్మల్ని భద్రపరుచుకుని నాయన మంచి పట్టుకొని సురక్షితంగా నడిపించిన దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నీ నామములకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఈ దినము ప్రభా, అయ్యా నీ పాద సన్నిధిలో మరి మీ దాసులను మరుగుపరుచుకొని నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వదనాలు ప్రభా. తండ్రి పూర్వకాల సమయంలో ప్రభా, నానా విధములుగా ప్రభా, నానా సమయంలో ప్రభా మా పితరులతో మాట్లాడిన దేవునిగా ప్రభా, ఈ దినముల అంతమంది ప్రభా నీ కుమారుని ద్వారా నాయన నీ ప్రత్యక్షతలను ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ ప్రభా, తండ్రి మమ్మల్ని దర్శించిన దేవునిగా ప్రభా, మీరు మాతో ఉన్న దేవునిగా ప్రభా, నాయన క్రీస్తు నాయన శరీరం అందు శ్రమ పడ్డారు ప్రభా, అట్టి మనసును ప్రభా మేమందరము ఆయుధంగా ధరించుకోవటానికి నీ కృప నిమ్మని అడుగుతున్నాం ప్రభా. ఇట్టి శ్రమలు అనుభవించే కొరకు మేము నియమింపబడిన వారము నాయన. దేవా నాయన అట్టి మనసుతో ప్రభా మా జీవితకాలం అంతట్లో నాయన అయ్యా మిమ్మల్ని ప్రభా మేము చూడటానికి నీ కృప దయచేయండి నాయన. తండ్రి మీరు నాయన అనుభవించిన శ్రమలన్నిటినీ ప్రభా, అయ్యా మీరు మా ఎదుట ప్రభా ఒక మార్గంలో నాయన అయ్యా నా తండ్రి ఒక చక్కని మార్గంలో ప్రభా మాకు తెలియజేశారు నాయన. తండ్రి ఆ మార్గము గుండా మేము అందరము ప్రయాణం చేయడానికి నాయన నీ కృప చేత మాకు బలమును ధరింపచేయండి నాయన. తండ్రి మాకు కలిగిన శ్రమలన్నిటిలో కూడా నాయన మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు నాయన
వారు నాయన అయా క్రీస్తులు స్థిరముగా ఉంచిన విశ్వాసమును బట్టి ప్రభా అగ్నిగుండంలోనికి మీరు వెళ్ళి నాయన వారిని రక్షించినట్లుగా నాయన అయా శ్రమలు ఉన్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరము కూడా నాయన తండ్రి నియందు నాయన అయా విశ్వాసం ఉంచి ప్రభా మేము నడుచుకునేటప్పుడు నాయన అయా మీరు నాయన అయా మీ నివాసం మాతో కూడా ఉండి ప్రభా నువ్వు మాకు తోడయిండి ప్రభా తప్పించి రక్షించి విడిపించడానికి సమర్థుడు అని ప్రభా మేమందరం ఎరిగి ఉన్నాం ప్రభా అటువంటి నిరీక్షణతో ప్రభా నీపై ఆనుకుంటూ ప్రభా నీపై ఆధారపడి ఉంటూ ప్రభా అయ్యా మీరు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నాయన మీరు ఇచ్చిన పునరుద్ధానాన్ని బట్టి ప్రభా మీరు ఇచ్చిన తండ్రి నాయన నీ జీవము గల నీ యొక్క కృప అంతటిని బట్టి నాయన మీరిచ్చిన వాగ్దానాలను బట్టి ప్రభా మీరిచ్చిన ప్రభా అయ్యా ప్రతి ఒక్క నాయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకోవటానికి నాయన మా కుటుంబాలుగా మేమందరం కూడా నీ పాదస్థంలో పరలోక రాజ్యంలో చేరు వరకు నాయన తండ్రి నాయన యుగాంతమందు ప్రభా నా తండ్రి నీ కృపతో మీరు మా ముందు ఇచ్చిన ప్రతి వాక్యము కూడా నాయన మా వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడని కూడా నాయన నీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నాను తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి మీరు మాకు ఏమై ఉన్నామో నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మా హృదయంలో తలపోసుకోవటానికి నాయన అయ్యా నీ మాటలను ప్రభా మరొకసారి నెమరు వేసుకోవటానికి నీ కృప నిత్యము మాకు తోడుగా ఉంచమని ప్రభా ఇంతవరకు ఇది ఆరాధన అంతటిలో నాయన ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రభా నాయన ప్రారంభ ప్రార్థన నుండి నాయన ఆయన ఈ ముగింపు ప్రార్థన వరకు నాయన అయా మా కార్యక్రమం అంతట్లో ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నాయన మాలో ప్రతి ఒక్కరిని దర్శించినందుకు మీ నామములకు మహిమ ఘనత ప్రభావం శాశ్వతంగా ఆరోపించుకుని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబీకులకు మీ రాకపోకలకు తోడై ఉండి ఈ క్రిస్మస్ కాలంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత, విడుదల, అభివృద్ధి దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.